తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. 1 గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 9311 పంచాయతీలు, 29917 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవులకు 12782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వార్డుల బరిలో 71071 మంది అభ్యర్థులున్నారు. కాసేపట్లో కౌంటింగ్ మొదలు కానుంది. రైట్, ఇక నిజామాబాద్ నుంచి పంచాయతీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఒక ధర్మారం మినహా మిగతా ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. 1 గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఒకటి కాగానే ఇటు పోలింగ్ కేంద్రం వద్ద కూడా డోర్లు కూడా గేట్లు మూసేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం రిజల్ట్ చూడొచ్చు. 1 గంట ఎప్పుడు టైం కాగానే లోపల మాత్రం గేట్ కూడా మూసేశారు. కేవలం లోపల ఉన్న అభ్యర్థులు మాత్రమే పోలింగ్ కేంద్రం లోపల ఓటేసేందుకు కూడా అనుమతించారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే నిజామాబాద్ డివిజన్ లో ఈ రోజు పోలింగ్ కొనసాగింది. అయితే మొత్తం 196 గ్రామ పంచాయతీలకు 38 గ్రామ పంచాయతీలు ఏకీకరణ కాగా 158 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ కొనసాగింది. అయితే దీనికి సంబంధించి 568 మంది అభ్యర్థులు బరిలో వాటిలకు గాను 5 నామినేషన్లు వేయలేదు. దీనికి 674 ఏకీకరణ కాగా 1081 వార్డు మెంబర్లకు గాను 2636 మంది ఇక్కడ వార్డు మెంబర్లకు అభ్యర్థున్నారు. దీనికి సంబంధించి 2,338,835 ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే దీనికి సంబంధించిన 1476 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే ఎన్నికలు ఈ రోజు రెండో విడత ఎన్నికలకు ప్రశాంతంగా జరిగింది. అయితే ధర్మారం ముల్లంగి మోపల్లి గ్రామంలో కూడా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. అక్కడ పోలింగ్ సరళిని కూడా తెలుసుకున్నారు. మరోవైపు తిరుమలపల్లి రామాటగు డిచ్పల్లి మండల కేంద్రంలోని కంజారా కులాస్పూర్ ధర్మారం బి గ్రామంలో సిపి సాయి చైతన్య కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ ఎలాంటి భద్రతా పరంగా కూడా అక్కడ పోలింగ్ కేంద్రాలు కూడా సందర్శించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లాలో ఉదయం 9 గంటలకు 20.99% పోలింగ్ నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 9 గంటలకు 20.96% కూడా పోలింగ్ శాతం నమోదైంది. 11 గంటలు చేసే వరకు నిజామాబాద్ జిల్లాలో 49.13% నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో ఉదయం 11 వరకు 57.89% కూడా ఓటు శాతం నమోదైంది. మరో చివరి రిజల్ట్ రావాలంటే మరికొంత టైం పడుతుంది. అయితే కేవలం కామారెడ్డి ఇటు మరోవైపు చూసుకున్నట్లయితే ధర్మారం గ్రామంలో కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. అక్కడ సర్పంచ్ అభ్యర్థి పోలింగ్ కేంద్రం వరకు వచ్చారని చెప్పి కూడా అపోజిట్ వర్గం వాళ్ళు కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఒక్కసారిగా అతను ఎలా లోపలికి రాణించారని చెప్పి కూడా అపోజిట్ వర్గం వాళ్ళు కూడా పోలింగ్ కేంద్రం వద్దకు రావడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందామని చెప్పొచ్చు. అయితే అక్కడ ఉన్న పోలీసులు వారిని సముదాయించారు. అయితే అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది, అందుకోసం అక్కడ వెళ్ళారని చెప్పి కూడా వాళ్ళు పోలీసులతో వాదించారు. అయితే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని బయటకు పంపించడంతో కూడా అక్కడ కాస్త సాధించిందని చెప్పవచ్చు. అయితే సిపి సాయి చైతన్య కూడా అక్కడికి వెళ్ళి అక్కడ పోలింగ్ కేంద్రాన్ని కూడా సందర్శించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం 1 గంట వరకు కూడా పోలింగ్ ప్రశాంతంగా ఒక ధర్మారం గ్రామం మిగతా ప్రాంతాల్లో కూడా ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత లంచ్ తర్వాత కూడా ఇక్కడ ఈ రోజు ఓట్ల లెక్కింపు కూడా అదే పోలింగ్ కేంద్రాల వద్ద కూడా నిర్వహించినారు. తర్వాత సాయంత్రం తర్వాత ఇటు సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లు అలాగే ఉప సర్పంచ్ అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.